కేవలం ఈ టీ కొట్టు వరకే ఉంది. అందుకే దీని పేరు భీమ్ టీ కొట్టు అని పెట్టాను. ఏం పర్వాలేదు. తను ఇలాగే చదువుతూ ఉంటే, పైకి ఎదుగుతూ ఉంటే, ఏదో ఒకరోజు రోడ్లు, 4 కోడళ్ళు, ఉద్యానవనాల పేర్లు కూడా అతని పేరు మీద పెట్టడం జరుగుతుంది. ఇలా చూడు భీమరావు, ఇది కూడా నీకు పెద్ద గౌరవంతో సమానమే. అదేంటి ఇక్కడ నిజంగానే మొత్తం మారిపోయినట్టుంది. టీ కొట్టు భీమరావు పేరు మీద. ఇక్కడేమీ మారిపోలేదు, కేవలం కొంతమందే మారిపోయారు. వాళ్ళ బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. కేవలం వాళ్ళు మాత్రమే మారిపోయారు, ఇక్కడెవరూ మారిపోలేదు. అర్థమైందా? మీరు ఏమాత్రం మారలేదు పండితులు గారు. కానీ ఎవరు మారిపోయారు? వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంది. చూడు భీమ్, నా దృష్టిలో ఇదే మార్పు చాలా గొప్ప విషయం. మనిద్దరం గుండెల కత్తుకున్నా కూడా మా నాన్న తప్పుగా అనుకోలేదు. చీ 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 చీ. ఈ సేటు గారి కొడుకు ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు మీరంతా కూడా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా? అసలు ఒకప్పుడు కనీసం వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీరందరూ కూడా భీమరావు జాతి వాళ్ళు అయ్యారనిపిస్తోంది. మీకు అశుద్ధమవుతామన్న భయం లేదు, అలాగే జాతి చెడిపోతుందన్న అపరాధ భావం కూడా లేదు. చీ 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 చీ. ఘోరమైన అనర్థం. పంతులు గారు, మీరలా అనుకోకండి. మేమంతా కలిసి జాతి ధర్మకోడల్ని కూలగొడుతున్నామని. జాతి ధర్మగోడల్ని అలా ఎలా కూలగొడతారు? సరే, భీమరావు ఆ దొంగ స్వామీజీ బండారం బట్టబయలు చేశాడు, కానీ దీనికి అర్థమేంటి? మనం భీముని భగవంతుడని నమ్మడానికి. భీమరావు ఏ జాతివాడో అదే జాతివాడు, ఇక అదే జాతివాడుగానే ఉంటాడు. ఎవరేమనుకుంటారో అది మీ ఇష్టం, కానీ మేమందరము ఒక్కటే. ఇక మాకు మీ నమ్మకాల వల్ల ఎలాంటి తేడా ఉండదు. ఒకవేళ మీకు తేడా ఉందనిపిస్తే మీరు మీ సంగతి చూసుకోండి. మేము సతారాకొచ్చినప్పుడు ఎవ్వరూ మమ్మల్ని మనుషులని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. కానీ ఈరోజు కొందరైనా మమ్మల్ని మనుషులని ఒప్పుకుంటున్నారు. ఇదే మా దృష్టిలో చాలా సంతోషకరమైన విషయం. ఈ పాపానికి శిక్ష మీ అందరికీ పడుతుంది. పంతులు గారు, ఒక విషయం చెప్పండి. మీరు ఏదైతే చెబుతున్నారో పండితులు గారు అదే పుణ్యమని, అలాగే మిగతాదంతా పాపమని. నువ్వు నా మీద సందేహపడతావా? వివరణ అడుగుతున్నాం, సందేహం పడట్లేదు. మీరు వివరణ ఇవ్వకుంటే మీ మీద సందేహం కలుగుతుంది. పంతులు గారు, మేం భీమ్ దగ్గర ఇదే నేర్చుకున్నాం. తర్కం సమంజసం అయినప్పుడే అప్పుడే మేము నమ్ముతాం, లేదంటే మేము నమ్మం. ఏ ఈశ్వరుడు మిమ్మల్ని పుట్టించాడో అదే ఈశ్వరుడు ఏర్పాటు చేసిన జాతికి వ్యతిరేకంగా మీరు తర్కాన్ని వెతుకుతున్నారా? ఈశ్వరుడు మీ ఈ పాపానికి శిక్ష వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. పండితులు గారు చెప్పింది నిజమే. పదండి సోదరులారా, పదండి. పారిపోయారు. అభినందనలు భీమరావు. ఎవరైతే నువ్వు అడిగే ప్రశ్నలకు పారిపోయే వాళ్ళు ఈరోజు ఇంకొకరి ప్రశ్నలకు కూడా పారిపోతున్నారు. నువ్వడిగే ప్రశ్నల్నే ఇప్పుడు ఇంకొందరు కూడా అడుగుతున్నారు. ఇక ఇదే నీ కన్నింటికంటే పెద్ద విజయం. ఈ సతారా మారిపోయింది. భీమరావు, సతారా మారడానికి సమయం పడుతుంది, కానీ మేమంతా నీకు తోడుగా ఉంటాం. నేను నీకు మాటిస్తున్నాను, నేను బతికున్నంత వరకు నీకు ప్రతిరోజు ఉదయం పూట పాలు నా టీ కొట్లోనే నువ్వు తాగాలి, అది కూడా ఉచితంగా. ఈసారి సంవత్సరిక పరీక్ష తర్వాత సతారా కంటే పెద్ద ఊరికి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ చదువు కోసం. ప్రస్తుతం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇంట్లో వాళ్ళకి గాని
సతారాలో కూడా ఎవరికి చెప్పొద్దు. మీ అందరికీ ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ గౌరవాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను, ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. సరే, ఇక నేను బయలుదేరతాను. అలాగే గురువుగారు. పదండి, అందరూ ఇంటికి వెళ్దాం. గాఢాంధకారం అలముకుంది. ఈశ్వరా, ధర్మం దారి తప్పిన వాళ్లకు సద్బుద్ధి ఇవ్వు, సన్మార్గాన్ని చూపించు. మీరేం బాధపడకండి పండితులు గారు. ఇప్పుడు ఎవరైతే భీమ్తో కలిసి ఎగిరి పడుతున్నారో వాళ్ళకి ఏదైనా కష్టం రానివ్వండి. తర్వాత తిరిగి అందరూ మిమ్మల్ని గ్రహశాంతి ఇంకా ఈశ్వరుడి కృప కోసం పూజా పునస్కారాలు చేయిస్తారు. కానీ ఒకవేళ ఆలస్యమైపోతుందేమో. విషయం ఏంటంటే పండితులు గారు, ఇప్పుడిప్పుడే దొంగ స్వామీజీ మోసం బయటపడిపోయింది. అందుకే జనాల్లో నమ్మకం బలహీనపడింది. కానీ మేమంతా కలిసి వాళ్ళ నమ్మకాన్ని మళ్లీ గెలుచుకుంటాం. చాలా చాలా చిన్న జాతికి చెందిన భీమ్రావ్ మన నమ్మకాలతో ఆడుకుంటున్నాడు. తనను ఆడుకోనివ్వద్దు. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు మీలాంటి వాళ్లతోనే అవసరం వచ్చింది. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. అందుకే మీరందరూ మనసా వాచ మన ధర్మం కోసం ఏకం కావాలి. పదండి. భీమ్ 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 భీమ్. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? భీమ్. అందరికంటే మా చిన్న తమ్ముడు భీమరావును కొందరైనా అంగీకరించారు. ఆ అంగీకారానికి మేము వేడుక చేసుకుంటున్నాం. భీమ్ 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 భీమ్. భీమ్రావ్ అంబేద్కర్, నువ్వు ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకుంటాను. ఈ రోజు వరకు మన హక్కు కోసం మనం పోరాటం చేశాం, ఇక ముందు కూడా చేయాలి. మనకెన్ని కష్టాలు వచ్చినా సరే ఎప్పటికీ పోరాడుతూనే ఉండాలి. అమ్మా, నాకు గుర్తుంది మీరు నాకు ఏం చెప్పారు. ఇక నేను జీవితం అంతా అదే చేస్తాను. కానీ నా గెలుపు అలాగే ఓటమి సమయంలో మీరు ఉండరంతే. అందుకే నేను ఎప్పుడూ బాధపడుతుంటాను. అన్నట్టమ్మా, మీకు తెలుసా, మేము సతారా కూడా వదిలేయబోతున్నాం. కానీ ఇంట్లో ఎవ్వరికీ తెలియదంతే. ఆగండి. ఇప్పుడు మనం చదువుకోవాలి కూడా. 6 నెలల తర్వాత మనకు సంవత్సర పరీక్ష ఉంది. అయినా ఆనందన్నయ్య, మీకు దీని గురించి కొంచెం కూడా దిగుల్లేదా? అది పదండి, చదువు మొదలు పెట్టండి. పదండి. వెళ్ళి చదువుకో. వెళ్ళు ఆనంద్, వెళ్ళి చదువుకో. పద. రండి. నా బంగారు తల్లులిద్దరూ వచ్చేశారు.
నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నేను విద్యాలయం తరపున హార్దిక స్వాగతం పలుకుతున్నాను. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఏ విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఉత్తీర్ణులు కానివారు వాళ్ళు ఇంకా కష్టపడాలని సలహా ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ విద్యాలయంలో అన్ని తరగతుల్లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి పేరు ప్రకటించబోతున్నాను. ఇక ఆ పేరు భీమ్రావ్ అంబేద్కర్. 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 అవును, మన భీమ్రావ్ అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాడు. భీమ్రావ్, వేదిక పైకి రా. భీమ్రావ్, మేము నీకు సన్మాన రూపంలో ఈ ట్రోఫీని ఇస్తున్నాం. ప్రిన్సిపల్ గారు, భీమ్రావ్ ఈ విద్యాలయం పేరు నిలబెట్టాడు. ఈ విద్యాలయం పేరుతోనే నేరుగా సంబంధం ప్రిన్సిపల్కే ఉంటుంది. అయినప్పటికీ మీరు భీమ్రావ్కి దూరంగా ఉంటున్నారా? అంటే దీనికి అర్థం ఏమిటంటే భీమ్రావ్ ప్రతిభ మీద ఈ రోజుకి తన జాతి భారంగా పరిణమిస్తోంది. అంబేద్కర్ గారు, గురువు ఇంకా శిష్యుని బంధం కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. కానీ జాతి బంధం అది పుట్టుకతోనే ఏర్పడిపోతుంది. అందుకే భీమ్రావ్ విషయంలో నేను ఇస్తున్న మద్దతు ఇంకా ఏ ఆశ ఉందో అది ఒక గురువుది. అలాగే ఈ దూరం ఉంది కదా, ఇది ఒక జాతిది. నాకేమనిపిస్తుందంటే మీరందరూ కావాలనే ఈ చిన్న జాతిలోని భీమ్రావుకి ఎక్కువ మార్కులు ఇచ్చారని. ఎందుకంటే మీరందరూ గొప్పవాళ్ళు కావచ్చని, చిన్న జాతికి సహాయం చేసి మీరు గొప్పవాళ్ళని రుజువు చేసుకోవడానికి. నువ్వు గొప్పవాడివి కావాలనుకుంటే చదువు మీద మనసు పెట్టు. మీరు ఇంకా విద్యాలయంలోనే సంవత్సరం ఉండాలి. భీమ్రావు కంటే ఎక్కువ మార్కులు సాధించండి. భీమ్రావ్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అవును, మీ గురువులందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకించి మీకు అంబేద్కర్ గురువు గారు. ఎందుకంటే భీమ్రావుకు తోడుగా అంబేద్కర్ పేరుని మీరే ముడిపెట్టారు. ఇక ఇదే పేరుతో పాటు
నేను జీవితమంతా ఉంటాను. అలాగే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, ఎవరెవరు నాకు సహకరించారు. భీమ్రావ్ ఇంకా మా పిల్లలు చదువుతారు. కావాలంటే ఎవరైనా మాకు పనిచ్చినా ఇవ్వకున్నా సరే అవును చదువుకుంటాం, అవును చదువుకుంటాం. అలాగే వాళ్లకు కూడా ధన్యవాదాలు, ఎప్పుడు ఎవరెవరు మమ్మల్ని వ్యతిరేకించారు. ఎక్కడెక్కడికి భీమరావు చదువుకోవడానికి వెళ్తాడో అక్కడ తన చదువుని ఆపేస్తాం. ఆ తర్వాత మెల్లమెల్లగా నిన్ను అలాగే నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాం. అలాగే వాళ్లకు కూడా ధన్యవాదాలు, వాళ్ళు సహకరించారు, కానీ తమ జాతి దూరాన్ని కాపాడుకుంటూ. అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి సంతోషించడం చాలా సహజం. నేను ఎప్పుడూ సంతోషపడతాను, కానీ ఈరోజు నా మనసులో దుఃఖం వస్తుంది, బాధగా కూడా అనిపిస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఈ గ్రామాన్ని వదిలేయాల్సి వస్తుంది. గ్రామాన్ని వదిలేయాల్సి వస్తుందా? నేను ఈ విద్యాలయాన్ని వదిలేయాల్సి వస్తుంది. అవును, నేను భీమ్ని ఇంకా నా కుటుంబం మొత్తాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను చివరిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ధన్యవాదాలు సతారా. రామ్జీ, సతారాను వదిలేసి వెళ్ళడం భావ్యం కాదు. మేమంతా ఒప్పుకుంటాం. భీమ్ తర్వాతి చదువు ఏ విద్యాలయంలో సాగుతుందో అక్కడికి చాలా దూరం ఉంటుంది. అయినా మీరు నిశ్చింతగా ఉండండి, భీమ్రావు అక్కడికి తప్పకుండా వెళ్తాడు. కానీ మీరందరూ సతారాను వదిలేసి వెళ్తామని మాత్రం అనకండి. రోజు విద్యాలయానికి వెళ్ళడానికి భీమరావుకి ఇబ్బంది అయితే జట్కా బండి మాట్లాడదాం. అది రోజు పొద్దున్న తీసుకెళ్తుంది, అలాగే మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది. ఇక నువ్వు డబ్బుల గురించి బెంగపడకు, నేను లేనా, నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం మాకు మంచిగా అనిపించట్లేదు.